అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాల వివాహం ఘనంగా జరిగింది. కేవలం 300 మంది అతిథుల మధ్య నిడారంబరంగా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య భావించడంతో హడావిడి లేకుండా నిడారంబరంగా నాగార్జున వివాహాన్ని జరిపించారు. చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, రామ్ చరణ్, అల్లు అరవింద్, అశ్విని దత్, రాజమౌళి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని నాగార్జున ఫోటోలు షేర్ చేశారు. తమ జీవితాల్లో వీరిద్దరూ ఎంతో ఆనందాన్ని తెచ్చారని, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతికి గుర్తుగా స్థాపించిన విగ్రహం వద్ద ఆయన ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరగడం మరింత సంతోషంగా ఉందన్నారు. నాగ చైతన్యకు వివాహం జరగడంతో సమంత ఏం చేస్తుందని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కొత్త జంటకు ఏమైనా విషెస్ చెప్తుందా అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఫైల్స్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్ తో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సమంత. సమంత ఎంతో స్ఫూర్తివంతమైన వీడియోలను తరచూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటిదే మరో వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే కుస్తీ పోటీ. వీడియో ప్రారంభంలో అబ్బాయి ఎంతో పట్టుదలగా అమ్మాయితో పోరాడుతుంటాడు. చూసిన వారంతా అతడే గెలుస్తాడని భావిస్తారు. అయితే పోటీ ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిని అమ్మాయి చేతిలో ఓటమి పాలవుతాడు. ఫైట్స్ లైక్ ఏ గర్ల్ అనే క్యాప్షన్ పెట్టింది. ఈ అమ్మాయిలాగా పోరాడండి అనేది దీని అర్థం. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత పెళ్లి రోజే దీన్ని సమంత పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు దీనిపై చర్చించుకుంటున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మయోసైటిస్ కి గురైంది. దీనికోసం చికిత్స తీసుకుంటుంది. ఈలోగా ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావట్లేదని బహిరంగంగానే చెప్పింది. అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాల వివాహం ఘనంగా జరిగింది. కేవలం 300 మంది అతిథుల మధ్య నిడారంబరంగా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య భావించడంతో హడావిడి లేకుండా నిడారంబరంగా నాగార్జున వివాహాన్ని జరిపించారు. చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, రామ్ చరణ్, అల్లు అరవింద్, అశ్విని దత్, రాజమౌళి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని నాగార్జున ఫోటోలు షేర్ చేశారు. తమ జీవితాల్లో వీరిద్దరూ ఎంతో ఆనందాన్ని తెచ్చారని, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతికి గుర్తుగా స్థాపించిన విగ్రహం వద్ద ఆయన ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరగడం మరింత సంతోషంగా ఉందన్నారు. నాగ చైతన్యకు వివాహం జరగడంతో సమంత ఏం చేస్తుందని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కొత్త జంటకు ఏమైనా విషెస్ చెప్తుందా అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఫైల్స్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్ తో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సమంత. సమంత ఎంతో స్ఫూర్తివంతమైన వీడియోలను తరచూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటిదే మరో వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే కుస్తీ పోటీ. వీడియో ప్రారంభంలో అబ్బాయి ఎంతో పట్టుదలగా అమ్మాయితో పోరాడుతుంటాడు. చూసిన వారంతా అతడే గెలుస్తాడని భావిస్తారు. అయితే పోటీ ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిని అమ్మాయి చేతిలో ఓటమి పాలవుతాడు. ఫైట్స్ లైక్ ఏ గర్ల్ అనే క్యాప్షన్ పెట్టింది. ఈ అమ్మాయిలాగా పోరాడండి అనేది దీని అర్థం. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత పెళ్లి రోజే దీన్ని సమంత పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు దీనిపై చర్చించుకుంటున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మయోసైటిస్ కి గురైంది. దీనికోసం చికిత్స తీసుకుంటుంది. ఈలోగా ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావట్లేదని బహిరంగంగానే చెప్పింది. అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాల వివాహం ఘనంగా జరిగింది. కేవలం 300 మంది అతిథుల మధ్య నిడారంబరంగా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య భావించడంతో హడావిడి లేకుండా నిడారంబరంగా నాగార్జున వివాహాన్ని జరిపించారు. చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, రామ్ చరణ్, అల్లు అరవింద్, అశ్విని దత్, రాజమౌళి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని నాగార్జున ఫోటోలు షేర్ చేశారు. తమ జీవితాల్లో వీరిద్దరూ ఎంతో ఆనందాన్ని తెచ్చారని, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతికి గుర్తుగా స్థాపించిన విగ్రహం వద్ద ఆయన ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరగడం మరింత సంతోషంగా ఉందన్నారు. నాగ చైతన్యకు వివాహం జరగడంతో సమంత ఏం చేస్తుందని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కొత్త జంటకు ఏమైనా విషెస్ చెప్తుందా అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఫైట్స్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సమంత. సమంత ఎంతో స్ఫూర్తివంతమైన వీడియోలను తరచూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటిదే మరో వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే కుస్తీ పోటీ. వీడియో ప్రారంభంలో అబ్బాయి ఎంతో పట్టుదలగా అమ్మాయితో పోరాడుతుంటాడు. చూసిన వారంతా అతడే గెలుస్తాడని భావిస్తారు. అయితే పోటీ ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిని అమ్మాయి చేతిలో ఓటమి పాలవుతాడు. ఫైట్స్ లైక్ ఏ గర్ల్ అనే క్యాప్షన్ పెట్టింది. ఈ అమ్మాయిలాగా పోరాడండి అనేది దీని అర్థం. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత పెళ్లి రోజే దీన్ని సమంత పోస్టు చేయడంతో కొద్ది క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు దీనిపై చర్చించుకుంటున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మయోసైటిస్ కి గురైంది. దీనికోసం చికిత్స తీసుకుంటుంది. ఈలోగా ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావట్లేదని బహిరంగంగానే చెప్పింది. అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం ఘనంగా జరిగింది. కేవలం 300 మంది అతిథుల మధ్య నిడారంబరంగా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య భావించడంతో హడావిడి లేకుండా నిడారంబరంగా నాగార్జున వివాహాన్ని జరిపించారు. చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, రామ్ చరణ్, అల్లు అరవింద్, అశ్విని దత్, రాజమౌళి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని నాగార్జున ఫోటోలు షేర్ చేశారు. తమ జీవితాల్లో వీరిద్దరూ ఎంతో ఆనందాన్ని తెచ్చారని అక్కినేని నాగేశ్వరరావు శత జయంతికి గుర్తుగా స్థాపించిన విగ్రహం వద్ద ఆయన ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరగడం మరింత సంతోషంగా ఉందన్నారు. నాగ చైతన్యకు వివాహం జరగడంతో సమంత ఏం చేస్తుందని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కొత్త జంటకు ఏమైనా విషెస్ చెప్తుందా అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఫైట్స్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సమంత. సమంత ఎంతో స్ఫూర్తివంతమైన వీడియోలను తరచూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటిదే మరో వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే కుస్తీ పోటీ. వీడియో ప్రారంభంలో అబ్బాయి ఎంతో పట్టుదలగా అమ్మాయితో పోరాడుతుంటాడు. చూసిన వారంతా అతడే గెలుస్తాడని భావిస్తారు. అయితే పోటీ ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిని